Welcome to 69 TV. Now headlines. Telangana BJP Chief touring Karimnagar. Union Minister Bandi Sanjay welcomed Ramchandra Rao. Month-long struggle to settle issues with the government. Mandakrishna Madiga announced the postponement of the Mahagarjana to next month. Urea shortage continues for farmers across Telangana. Protests on the Narketpalli-Addanki National Highway. Smoke from an electrical bus in Nizamabad. A major accident was averted thanks to the alertness of the driver. Now in details. Telangana BJP President Ramchandra Rao reached Karimnagar. At Algunuru, Union Minister Bandi Sanjay gave him a grand welcome. Later, they garlanded Ambedkar statue and paid tributes. From Algunuru to Satyalakshmi Garden, a huge rally was conducted. Afterwards, a meeting was held with booth presidents and secretaries regarding local body elections. MRPS Chief Mandakrishna Madiga stated that they would continue their struggle for a month to confront the Telangana government. He said protests will continue with slogans demanding pension hikes and new pensions. The Mahagarjana planned at parade grounds on the 9th of this month has been postponed to the first or second week of October. He declared that this entire month will be dedicated to direct confrontation with the government. వీళ్ళ ప్రేమ అభిమానం పొందవచ్చని తెలిసినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడనే పేరు వచ్చుతుందని తెలిసినా కూడా నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారడానికి కారణం ఏంటంటే ఈ వర్గాల పక్షాన ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు కదా అని చెప్పి తను భావనలు కూడా ఇది ఉండడానికి అవకాశం ఉందని భావిస్తున్నాం. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయంటే అధికార పక్ష ప్రతిపక్ష పార్టీల మధ్యలో ముఖ్యంగా అధికార ప్రతిపక్షం మధ్యలో వాడి వేడి చర్చలే కాదు, అది ఆ చర్చలు ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా జరిగేది కాకుండా అది ఒక యుద్ధ వాతావరణంలాగా ఒకరినొకరిని దూషించుకునే విధంగా, ఒకరినొకరిని బెదిరించుకునే విధంగా, ఒకరొకరిని శాసనసభలో మాట్లాడడానికి వీలు లేని భాషతో కూడా వాళ్ళు మాట్లాడుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే శాసనసభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యలో అత్యంత పేద వర్గాలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఎజెండాగా మార్చలేవు, కానీ ఒకరి మీద ఒకరు సవాల్ ఇస్తునుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు బెదిరించుకోవడం, ఒకరినొకరు అవమానించుకోవడమే ఇది పెద్ద శాసనసభలో జరిగే ఒక తంతుగా మనం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో 55 లక్షల మందిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 21 నెలలుగా పెన్షన్ పెంచకుండా, కొత్త పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తుంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ శాసనసభలో ఉండబడే పార్టీల లీడర్లు కానీ ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుకు రావట్లేదు. దీన్ని బట్టి అత్యంత పేద వర్గాల, దయనీయ జీవితాలు గడుపుతున్న వర్గాల, పెన్షన్ మీదనే ఆధారపడే బతికే వర్గాల బతుకుల గురించి అధికార పక్షానికి పట్టదని, ప్రతిపక్షాలు కూడా పట్టదనే విషయం 21 నెలలుగా అది రుజువు అవుతూనే ఉన్నది. 21 నెలలు ఆయన మోసం చేస్తుంటే 21 నెలలుగా ఇన్ని సందర్భాల్లో శాసనసభ సమావేశాలు జరుగుతాయి.
ఒక్కనాడు ఒక్క పార్టీ నాయకుడు కూడా, ఒక పార్టీ నాయకురాలు కూడా శాసనసభలో ఈ అంశాన్ని ఎజెండా చేస్తుందంటేనే అత్యంత పేద వర్గాల సమస్యల్ని ప్రభుత్వాలు పార్టీలు గాలికి వదిలేస్తాయి అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం కూడా మీ దృష్టికి వస్తున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టడం, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నిర్లక్ష్యాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా దాదాపు తెలంగాణ మొత్తం 33 జిల్లాల్లో ఇప్పటికే దాదాపు 100 నియోజకవర్గాల్లో సభలు పెట్టి వచ్చేసాం. కార్యాచరణ 20 అదే పాయింట్ రాయమన్న, అందుకనే ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంత రాసేసాను. ఉద్యమ కార్యాచరణ Farmers across Telangana continue to face urea shortage. Since government supplied urea is not reaching them on time, farmers are suffering. Crops are being damaged due to lack of fertilizer, they lamented. At Damarcherla in Nalgonda district, farmers staged a dharna on the Addanki-Narkatpalli National Highway demanding urea. Farmers in Yalal Mandal of Vikarabad district protested over urea shortage. With insufficient supply, they staged a protest in front of the society office. Farmers stopped a lorry that unloaded half the urea in Yalal and was heading to Bashirabad with the remaining load. Yalal police reached the spot. Smoke spread inside an electrical bus in Nizamabad, forcing passengers to run out in panic. The bus was traveling from Hyderabad to Nizamabad when smoke suddenly erupted near Dharmaram in Dichpalli Mandal. Thanks to the driver's quick action in the halting the bus, a major tragedy was averted. At the Sri Vanadurga Bhavani temple in Yedpayalu, Medak district, the Manjira flood flow continues. From Singur project, 31,000 cusecs of flood water is being released through 3 gates. For the last 22 days, priests have been performing rituals at the temple's Rajagopuram on behalf of the goddess.
शुद्धाचमनीयं लालित्यं नमस्करोमि वनदुर्गा भवानी माता की जय गंगा भवानी माता की जय. Students' unions in Visakhapatnam staged a Jala Diksha demanding that the steel plant remain in the public sector. They demanded allocation of captive mines to Vizag Steel and reinstatement of removed workers. They condemned privatization attempts of the steel plant, which was established through the sacrifice of 32 lives. నా పేరు వై రాంబాబు, అఖిల భారతీయ యువజన సమైక్య విశాఖ జిల్లా అధ్యక్షుని. విశాఖ అతి చిన్న గ్రామంలో ఉండేటప్పుడుగా 32 మంది ప్రాణత్యాగాలతో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఈరోజు ఏర్పడిందంటే ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్. వీళ్ళు కూటమి నాయకులు అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగకుండా తీసుకునే చర్యలు మావి అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి పెద్దలందరూ ప్రలోభాలు పలికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అత్యంత ఓట్ల మెజార్టీ గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నెట్టనెలో ముంచడమే కాక తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని వీరి యొక్క సొంత లాభం కోసం బీజేపీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టిన వైన మనం చూస్తూ ఉన్నాం. పక్కన అనకాపల్లి ఇంకా అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రారంభమే కాలేదు, ఆ కంపెనీ గనులు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి చదవబడ్డారు. కానీ ఏదైతే ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది స్టీల్ ప్లాంట్ పై గనులు అడగడం వల్ల వీళ్ళు ఎంతో మోసం చేస్తారో మనం చూస్తా ఉన్నాం. మేము ఏవైఎఫ్ ఏఎస్ఎఫ్ పెన్న పెట్టబోటాడుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన పర్యటనలో స్పష్టం చేయాలి. రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఎంపీలతో ఒత్తిడి తేవాలి. లేకపోతే భవిష్యత్తులో యువతని సమీకరించి సమస్యల ఉద్యమాలకి శ్రీకారం చుట్టామని చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మేము ప్రజా సంఘాలు హెచ్చరించడం జరుగుతూ ఉంది. నా పేరు వై రాంబాబు, అఖిల భారతీయ యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడు, స్టూడెంట్ ఆర్గనైజేషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తీర్మానం చేయాలి. ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ కంపెనీ తాకట్టు పెట్టి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. A road accident occurred at Somula Regada, SC Colony Highway in Duttaluru Mandal of Nellore district. A Bolero camper travelling from Duttaluru to Udaygiri rammed into a herd of cattle that suddenly crossed the highway. 5 cows died on the spot, causing traffic disruption. Mahbubabad MP Balram Naik visited Musalamatalli temple in Kottaguda Mandal and offered prayers. He said he had taken her blessings during the parliamentary elections and promised to return if elected again. He vowed to work for temple development, ensuring electricity and drinking water supply at his own expense. కొద్దిగా నేనే పిలవలేదు. రేపు మంత్ వాళ్ళు వస్తామన్నది కానీ మన సీఎం దగ్గరికి పోవాలి కదా. సీఎం ప్రోగ్రామ్ లేకపోతే బాగుండు. అందుకని రేపటి పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నా.
ఇక మళ్ళీ మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కానీ ఇక ముప్పు తీసుకొచ్చిన తర్వాత ఇంకోసారి చూద్దామని. ఇంకా పైన దీని మీదకి వెళ్ళి ఎండోమెంట్ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడతా. ఇది ఒక ట్రైబల్ ప్రాంతంలో ఉన్న అమ్మవారు కాబట్టి అమ్మవారికి తప్పకుండా ఇక్కడ ఏమేమి చేయాలనేది మా ఈఓ గారిని తీసుకొని మా ఇక్కడ ఉన్న బోర్డు మేము గుడిలో ఉన్న మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆదివాసులు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏమి ఇస్తారు ఈ గుడికి ఏందన్నది రేపు పర్టికులర్ గా నేను ఎండోమెంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా వాళ్ళకి రమ్మని చెప్పిన ఈఓ గారికి కూడా అలాగే మా మెంబర్స్ కూడా ఉన్నారు దాంట్లో రమ్మని చెప్పిన మండల ప్రెసిడెంట్ కు అలాగనే మా డైరెక్టర్ గారు నారాయణ రెడ్డి గారికి అందరికీ కూడా మా మండల ప్రెసిడెంట్ కు వాళ్ళకి తీసుకుపోయి తప్పకుండా సారన్నకు వాళ్ళకి తీసుకుపోయి తప్పకుండా బోర్డు మెంబర్ అందరు తీసుకుపోయి నేను తప్పకుండా మాట్లాడతా 100% రేపు మాట్లాడి దీనికి ఏ విధంగా చేస్తే దీన్ని డెవలప్ అవుతుందనే మార్గదర్శనం ఆలోచించుకొని తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఆగిపోయిన తర్వాత వాళ్ళు చేయలేకపోయారు. నేను తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి 100% ఈసారి ఆ రోడ్డు ఇప్పుడు కూడా అడిగిన ITDE నంబర్ కలవలేదు. అది తప్పకుండా కొత్తగూడ నుంచి మన గూడూరు వరకు గూడూరు వరకు కూడా అది ఏ విధంగా దానికి చేయాలనో 100% నేను చేస్తా. ఇంట్రెస్ట్ గా ఇప్పుడు ఫోన్ చేస్తారు. ఆ రోజుల్లో నేనే వేయించిన ఈ రోడ్లన్నీ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు వేయించిన రోడ్లే ఉన్నాయి తప్ప రోడ్లు కొంతవరకు మా వాళ్ళు కూడా ఇప్పుడు సీతక్క గారు కూడా చేయడం జరిగింది. 100% కూడా ఆమె చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఆమె కూడా కృషి దీంట్లో ఉంది. 100% కష్టపడుతుంది. ఆమె నేను కలిసి తప్పకుండా మేము సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాం. In Mugi village, outskirts of Nirmal district, a leopard attacked and killed 2 oxen. The oxen belonged to the farmer Devidas Jadhav from Masalga Tanda and were tied in his field. In the morning, they were found dead with leopard footprints nearby, confirming the attack. The farmer informed forest officials and expressed grief over a loss worth of rupees 1.5 lakhs. आप कर बेटा शुरू थे आज मसलगा तांडा तानूर मंडल यहाँ पर देवदास गोपाल यादव उनके खेत में चिरुता पुल्ली बच्ची 2 बैल को ख़त्म कर दिया है। जंगली शेर आकर दोनों बैल को खा गया है, इसलिए यह पूरा मसला तांडा यहाँ पर जमा हुए हैं। हम मसला तांडा की तरफ से प्रशासन को विनती करते हैं कि वो जल्दी आकर यहाँ पर जो घटना घटित हुई है उसके लिए न्याय देने के लिए अपेक्षा करते हैं। यहाँ पर
जल्दी से जल्दी आकर पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट, रेवेन्यू डिपार्टमेंट, हम विनती करते हैं कि आप आकर देवीदास गोपाल यादव को न्याय दिलाने के लिए कोशिश करिए। यही हम विनती करते हैं। Before closing, once again the headlines. Telangana BJP chief touring Karimnagar. Union Minister Bandi Sanjay welcomed Ramchandar Rao. Month-long struggle to settle issues with the government. Mandakrishna Madiga announced the postponement of the Mahagarjana to next month. Urea shortage continues for farmers across Telangana. Protests on the Narketpalli-Addanki National Highway. Smoke from an electrical bus in Nizamabad. A major accident was averted thanks to the alertness of the driver. That's the bulletin. Stay tuned to 69 TV News for more updates. Signing off, Ravi Kumar.